హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి వివరించాను. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతానికి నోట్స్ కావాలా అని కామెంట్స్లో నోట్స్ అని టైప్ చేస్తే నోట్స్ ఒకసారి రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి గురించి తెలియజేస్తాను. ప్రజ్ఞాలబ్ధి గురించి తెలియజేసుకునే ముందు నా వీడియోని ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యాథ్స్ మెథడాలజీ కూడా ప్లేలిస్ట్లో ఉంది, సైకాలజీ కూడా ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను వినే తర్వాత అమల్లోకి వచ్చింది అని చెప్పారు. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే మన జర్మన్ శాస్త్రవేత్త స్టెర్న్ ప్రవేశపెట్టారు. ఇక్కడ వినే తర్వాత అమల్లోకి వచ్చిందని చెప్తున్నాడు. ప్రజ్ఞాలబ్ధికి వినేకి మధ్య సంబంధం ఏమనేది ఇక్కడ చూస్తాం. ప్రజ్ఞాలబ్ధి అంటే ఐక్యూ అనే భావన తొలిసారిగా ప్రవేశపెట్టిండేది విలియం స్టెర్న్. ఏ దేశస్థుడు? జర్మన్ దేశస్థుడు. ఇక్కడ మానసిక వయసు శారీరక వయసుకు మధ్య ఉండే నిష్పత్తినే మనకు ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అంటారు. ఇక్కడ లూయిస్ విలియం స్టెర్న్ అనే శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞాలబ్ధిని రూపొందించాడు. ఇతను అమెరికా దేశస్థుడు. ఎవరు? లూయిస్ విలియం స్టెర్న్ అనే శాస్త్రజ్ఞుడు అమెరికా దేశస్థుడు. ఏం రూపొందించాడో? ప్రజ్ఞాలబ్ధిని రూపొందించాడు. ఇక్కడ మనకు ఏమవుతుందంటే ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా జర్మన్ శాస్త్రవేత్త స్టెర్న్ ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి మానసిక వయసుకు అతను వాస్తవిక వయసుకు ఉండే నిష్పత్తిని 100తో గణించగా వచ్చే ఫలితాన్ని ప్రజ్ఞాలబ్ధి అన్నాడు. మానసిక వయసు. మనసుకు 2 రకాల వయసులు ఉన్నట్టు తెలుస్తుంది. అవి శారీరక వయసు, మానసిక వయసు. శారీరక వయస్సును వ్యక్తి జన్మించిన తేదీ నుంచి లెక్క కడతారు. ఇది శరీరానికి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని శారీరక వయస్సు అంటారు. దీన్ని నెలలు లేదా సంవత్సరాల్లో కొలుస్తారు. మానసిక వయసు. ఒక వ్యక్తి శారీరక వయసుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞా నికషలో అతని నిష్పాదన బట్టి నిర్ణయించే వయసు. అంటే ఒక వాస్తవిక వయసుకు నిర్ణయించే ప్రజ్ఞామాపని సాధన దృష్ట్యా నిర్ణయించే వయసు. ఈ మానసిక వయసు అనే భావనను మొట్టమొదటిగా కల్పించిన వాడు ఆల్ఫ్రెడ్ బినే. ఇక్కడ శారీరక వయసు అంటే శారీరక వయస్సును అంటే వ్యక్తి జన్మించిన తేదీ నుంచి లెక్క కడతారు, ఎప్పుడు పుట్టినప్పటి నుంచి. ఇది శరీరానికి సంబంధించిన అంశం కాబట్టి దీన్ని శారీరక వయసు అంటారు. దీన్ని నెలలు లేదా సంవత్సరాల్లో కొలుస్తారు. అంటే 12 months 12 years 9 months అలా చెప్తాం కదా, ఆ విధంగా. మానసిక వయసు అంటే ఒక వ్యక్తి శారీరక వయసుతో నిమిత్తం లేకుండా ఒక ప్రజ్ఞా నికషలో అతని నిష్పాదనను బట్టి నిర్ణయించే వయస్సు. అంటే ఇప్పుడు వేజు చిన్నగా ఉన్నప్పటికీ అతని యొక్క పెర్ఫార్మెన్సు చాలా ఫాస్ట్గా ఉండొచ్చు, స్పీడ్గా ఉండొచ్చు, అంతే యాక్టివ్గా ఉండొచ్చు. అంటే పిల్లలకు ఐక్యూ ఎక్కువగా ఉంటుంది అని. కొంతమంది పిల్లలకు ఏజ్ ఎక్కువగా ఉంటుంది, మానసిక సామర్థ్యము తక్కువగా ఉంటుంది. అంటే ఏ ఏజ్లో చేయాల్సిన పని ఆ ఏజ్లో చేయలేరు. ఇప్పుడు 3 years అప్పుడు ఇప్పుడు 1 year తర్వాత పిల్లలు నడవాలి, కానీ నడవరు కొంతమంది. 3 years వచ్చినా కూడా కొంతమంది నడవరు, కొంతమంది మాట్లాడరు 3 years వచ్చినా కూడా. అలా మానసిక సామర్థ్యం స్లో ఉంటుంది. అంటే ఒక వాస్తవిక వయసు నిర్ణయించిన ప్రజ్ఞామాపని సాధన దృష్ట్యా నిర్ణయించే వయస్సు. అంటే సాధన అంటే ఒక పెర్ఫార్మెన్స్. ఈ మానసిక వయసు అనే భావనను మొట్టమొదటిగా కల్పించిన వాడు ఆల్ఫ్రెడ్ బినే. చూడండి, ఈ మానసిక వయసు అనే భావనను మొట్టమొదటి కల్పించిన వాడు ఆల్ఫ్రెడ్ బినే. ఇది అందుకనే మనం ప్రజ్ఞాలబ్ధి, ఈ మానసిక వయసు, ఈ ప్రాబ్లమ్స్ని మనం పిల్లల్లో ఎలా ఐక్యూ టెస్ట్ చేస్తారనికి మనకి ఈ విధంగా తెలియజేస్తారు. చూడండి, ప్రజ్ఞాలబ్ధి మానసిక వయసు బై వాస్తవిక వయసు ఇంటూ 100. ఈ సూత్రాన్ని ఎవరు అందించారంటే టెర్మన్. ఐక్యూ ఈజ్ ఈక్వల్స్ టు మెంటల్ ఎబిలిటీ
సిఏ క్రోనాలజికల్ ఏజ్, శారీరక వాస్తవిక శారీరక ఏజ్. సిఈ అంటే క్రోనాలజికల్ ఏజ్. ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. బిర్లవాని ప్రజ్ఞాలబ్ధిని ఈ విధంగా గణించవచ్చు. మెంటల్ ఏజ్ 122, వాస్తవిక శారీరక వయసు ఇక్కడ 108 మంత్స్గా ఇచ్చాడు. ప్రజ్ఞాలబ్ధి ఈ విధంగా క్యాన్సిలేషన్ చేస్తే మనకు 133గా వస్తుంది. ఇక్కడ మనకు ఈ ఏజ్ అనేది రెండు ఒకే టైంలోనే ఉండాలి. ఎలా అంటే మానసిక వయసు కానీ శారీరక వయసు కానీ ఉంటే ఒకే సంవత్సరంలో ఉండాలి. రెండు మానసిక వయసు కానీ శారీరక వయసు కానీ ఉంటే రెండు ఒకే రోజులో ఉండాలి. అంటే 18 days అని చెప్పాలి. ఇది కూడా మా శారీరక వయసు కూడా 19 days అని, అంటే డేస్లోనే చెప్పాల్సి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మానసిక శారీరక వయసు నెలల్లోనే ఉండాలి. అంటే ఇది మానసిక వయసు మంత్స్లో ఉండేసి ఇది ఇయర్స్లో ఉండకూడదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా అంతే, రెండు ఒకే దీంట్లో ఉన్నాయా లేదా ప్రమాణాలు అంటారు కదా, ఆ విధంగా రెండిట్లో ఒకే దాంట్లో ఉన్నాయి. మనకు మ్యాథ్స్ చేసేటప్పుడు కూడా అంతే. ఇప్పుడు లెంత్ 1 meter అంటాము, బ్రెడ్త్ 2 centimeters అంటాము. ఇది రెండు సేమ్ లేవు, కానీ మనం 1 meterని చేంజ్ చేసుకునేసి మళ్ళీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఈ విధంగా ఈ మానసిక వయసు కూడా శారీరక వయసు కూడా ఉంటే సేమ్ సంవత్సరాల్లో ఉండాలి, లేకుండా రోజుల్లోనే ఉండాలి, లేకుంటే మంత్స్లోనే ఉండాలి. ఒకటి మంత్స్లో ఉండి ఒకటి డేస్లో ఉండడము, ఒకటి ఇయర్లో ఉండి ఒకటి మంత్స్లో ఉండడం అలా ఉండకూడదు. ఇది రూల్, ప్లీజ్ రిమెంబర్. ఇక్కడ ప్రజ్ఞ విభాజనం. టెర్మన్ మెరిల్ 2 నుంచి 18 years వయో పరిమితిలోని దాదాపు 3000 మందిపై పరిశోధనలు జరిపి వారి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సమాన సంభావ్యత రేఖను పోలి ఉంది. రేఖాపటాన్ని గమనిస్తే అధిక సంఖ్యాకులు 90 నుంచి 110 ఐక్యూలతోనూ కొద్దిమంది రేఖకు ఎడమ వైపుకు మరికొద్ది మంది రేఖకు కుడివైపుకు ఉన్నట్లు తెలుస్తుంది. లభించిన ప్రజ్ఞాలబ్ధి దత్తాంశాల సహాయంతో వ్యక్తులను కింది విధంగా వర్గీకరించారు. ఇక్కడ రేఖాపటం అంటే మనకు ఇది సాంఖ్యిక శాస్త్రం ఉంటుంది కదా, దాని ద్వారా గ్రాఫ్ గీయడము, ఆ విధంగా అలా చేస్తే ఏమవుతుందంటే అధిక సంఖ్యాకులు రేఖకు ఎడమ వైపు నుంచి మరికొద్ది మంది రేఖకు కుడివైపు ఉన్నట్లు తెలుస్తుంది అని ఇక్కడ చెప్పడం. టెర్మన్ మెర్రిల్ 2 నుంచి 18 సంవత్సరాల వయో పరిమితులు దాదాపు 3000 మందిపై పరిశోధన జరిపారు. ఇది కూడా అడుగుతారు. చెప్పి వారి ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ప్రజ్ఞా విభాజన రేఖాపటాన్ని గీయగా అది దాదాపు సమాన సంభావ్యత రేఖను పోలి ఉంటుంది. నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ అంటే ఈ విధంగా ఉండడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజ్ఞాలబ్ధి అనే భావనను తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు, అతను ఏ దేశస్థుడు? మీకు ఈ ప్రాబ్లమ్స్ ప్రజ్ఞాలబ్ధి ప్రాబ్లమ్స్ గురించి కావాలంటే కామెంట్లో ప్రాబ్లమ్స్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.